అంటే కొన్ని అంశాలు. ఒకటి, లిక్కర్‌కి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకున్నది మంత్రివర్గం. సో మంత్రివర్గానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కాబట్టి ఆ శాఖ మంత్రో లేకపోతే మంత్రివర్గానికి నాయకత్వం వహించేటటువంటి ముఖ్యమంత్రి, అలాగే బేవరేజెస్కి సంబంధించినటువంటి అధికారులు, బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళు. సో వీళ్ళు బాధ్యులవుతారు మామూలుగా అయితే ఈ కేసులకు సంబంధించి. కానీ పేరు కూడా లేకుండానే ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తి, అంటే ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మరి ఆయన ముందస్తుగా వెళ్ళి ఈ కేసుకు సంబంధించి నాకు రక్షణ కల్పించండి అరెస్ట్ చేయకుండా అని చెప్పడం, దాంతోపాటు వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చేతికి ఆపరేషన్ జరిగింది అని చెప్పేసి కొన్ని సర్టిఫికేట్లు కూడా సమర్పించారు అని చెప్పేసి చెప్పడం. సో ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఏంటిది, కావాలని ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేకపోతే నిజంగా అలాంటి ధోరణి ఉంది అని మనం అనుకోవచ్చా? రాజుగారు నమస్తే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఫస్ట్ మీ అందరూ అంటున్నటువంటి పాయింట్కి సమాధానం చెప్పి అసలు ఈ లెక్కరు దానికి సంబంధించిన దాంట్లో మిథున్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు, మిథున్ రెడ్డి గారికి సంబంధం లేదు అని తెలిస్తే మరి ఆయనకు ఆ శాఖ కాదు కదా ఎందుకు పోయారు అని అన్నారు కదా. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ రాజుగారు ఉన్నారు, రాజుగారికి సంబంధించి పత్రికలో 2 పత్రికల్లో రోజు రాస్తున్నారు ఫలానా దాంట్లో రాజుగారిని అరెస్ట్ చేయబోతున్నారు, అది కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి పత్రికల్లో. ఫలానా దాంట్లో ఫలానా వ్యక్తి ఫలానా పేరు చెప్పాడంట, రాజుగారి పేరు రాజుగారి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పాడు కాబట్టి రాజుగారిని అరెస్ట్ చేయబోతున్నారని రోజు రాస్తున్నారు అనుకోండి, మీకు ఒక అనుమానం ఉంటుంది కదా మీ మీద ఏదో కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుల పేర్లు ఏదో రాస్తున్నారంటే అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ పత్రికల్లో రాస్తున్నప్పుడు మరి రాజుగారు కోర్టుకి వెళ్తారు, నా పేరు రాస్తే నేను వెళ్తా, విజయకిరణ్ గారి పేరు రాస్తే ఆయన పోతాడు, జనసేనాల పేరు రాస్తే వాళ్ళు పోతారు కోర్టుకి. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. సో దానికి సంబంధం ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఖచ్చితంగా రాసినప్పుడు అనుమానాలు ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు, రేపొద్దున ఇంకో పేరు రాస్తే ఇంకోళ్ళు కూడా వెళ్తారు. సో ఇది ఇదే కామన్. ఎందుకు అప్పుడు లోకేష్ వెళ్ళలేదా, లోకేష్ పేరు పెట్టకుండానే లోకేష్ని ఏదో అరెస్ట్ చేస్తారనేటటువంటి విషయంలో వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ వేరే వాటికి సంబంధించి ఆయన కోర్టుకి వెళ్ళాడు. సో ఇది పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగానే. సో ఇది కామన్గా జరిగేటటువంటి పాయింట్. రెండోది వచ్చేటప్పటికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత రాజకీయాలు నడుస్తాయండి. అంటే నేను దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి బాగా సుదీర్ఘంగా గమనిస్తూ ఉంటాను కదా రోజు ఈ పత్రికలలో. దున్నపోతు ఈనింది దూడను కట్టేయండి అని ఒకడు అనగానే అరే కట్టేయండి పేర్లు పెట్టేయండి అంటాడు ఇంకోడు. పేర్లు పెట్టేసి దీని కలర్ ఏముంది, దానికి సంబంధించి కాళ్ళు ఎట్లున్నాయి, అదేమన్నా మాటలు మాట్లాడుతుందంటే ఆ దున్నపోతు ఈనటువంటి దూడ అని చెప్పి ఇక డిస్కషన్లు కూడా నడిచేస్తాయి. అట్లానే ఇప్పుడు లెక్కర కుంభకోణం జరిగిందని ఒకడు రాస్తాడు, ఎవరు జరిగిందని ఒకడు రాస్తాడు, జరిగేసిందని ఇంకోళ్ళు చెప్పేస్తారు, అమ్మమ్మో ఇంత కాదు అంత అని చెప్పి ఇంకోటి అంటాడు. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే అసలు ఈ లెక్కరకు సంబంధించి ఇప్పుడు ఆయన అంటున్నాడు జనసేన ఆయన 25,000 కోట్లు స్కామ్ అండి అని. 25,000 కోట్లు వాళ్ళు ఎఫ్ఐఆర్లో 4,000 కోట్లు అన్నారు, ఇంకో రేపొద్దున 1,00,000 కోట్లు అంటారు. 25,000 కోట్లు సంవత్సరానికి వచ్చిన అయిన ట్రాన్సాక్షన్ అంటున్నాను. అయితే ఓకే నేను ఎంత పొరపాటు ఉంటాను, ఓకే 4,000 కోట్లు అని చెప్పి ఎఫ్ఐఆర్లో పెట్టారంట. ఆ ఎఫ్ఐఆర్ ఎవరు కట్టారు, ఎవరు ఇచ్చారు కంప్లైంట్, ఎవరో ఆయన పేరు ఏదో కూడా వెరైటీగా ఉంది సార్, వై వెంకటేశ్వర శ్రీనివాస్ అంట. ఆయన సెప్టెంబర్ 9, 2024 ఒక రిజిస్టర్ పోస్ట్లో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశాడంట. జాగ్రత్తగా వినండి సార్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో మరి ఇతను ఏ రాష్ట్ర వ్యక్తో తెలియదు, వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి రిజిస్టర్ పోస్ట్ ద్వారా రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లేఖ రాశాడు. ఎప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలలకి సెప్టెంబర్ 9, 2024. ఆ లేఖ రాయగానే వాళ్ళు బేవరేజెస్ కార్పొరేషన్కి అమ్మటిని పంపించేసి అమ్మో పలానా వ్యక్తి లేఖ రాశాడు, ఆయన ఎవడో తెలియదు అసలు, ఆకాశరామన్ ఒక లేఖ రాశాడు, రాయంగానే ఈడ మధ్యంలో కుంభకోణం జరిగిందంట 2019-24 అని చెప్పి ఆయన ఒక రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేఖ పంపాడు, ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని దానికి బేవరేజ్ కార్పొరేషన్ చెప్పేస్తే 9 రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేశారన్న. 9 రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసి ఏది సెప్టెంబర్ 9 లేఖ రాశాడు, 9 రోజుల్లో పూర్తి చేసేసి సెప్టెంబర్ 18వ తారీఖు కల్లా నివేదిక ఇచ్చేశారు ఎవరికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి. ఇవ్వగానే ఆయన సెప్టెంబర్ 20వ తారీఖున సిఐడి కంప్లైంట్ చేసేశాడు. తర్వాత సెప్టెంబర్ 23వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టారు, 4,000 కోట్లను రాస్తారు. దాంట్లో 9 రోజుల్లో ఎవడో లేఖ రాస్తే ఎంక్వైరీ పూర్తి చేసేసి 4,000 కోట్లు అని చెప్పి వాళ్ళు తేల్చేసి ఎఫ్ఐఆర్లో 4,000 కోట్లని పెట్టి సో అక్కడ పేర్లు రాయకుండా చాలామంది దీంట్లో ఉన్నారని రాసేసుకొని వాళ్ళు కంప్లైంట్ కట్టారు. దాని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
కుయ్యి మనకుండా కై మనకుండా చాలా సౌమ్యుడిగా బయట కనపడుతూ బాగా నటించినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 5 ఏళ్ళు ఆయనే ఉన్నాడు. నరసరావుపేట పార్లమెంట్లో అమ్మారు మద్యం, ప్రభుత్వం అమ్మింది. ఆయన పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలో ప్రభుత్వం అమ్మింది. ఆయన కాలేజీలో ఉన్న గుంటూరులో అమ్మింది, అన్ని చోట్ల అమ్మింది ప్రభుత్వం. ఆయన 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు. 5 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోగానే మధ్యలో కుంభకోణం జరిగిందని ఆయన పార్లమెంట్ సాక్షిగా మాట్లాడేస్తున్నాడు. ఎవరు? సౌమ్యుడు, బయట బాగా సౌమ్యుడిగా కనపడే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. సో నేను ఎందుకు అది ఎంత ప్రస్తావించాను? ఒక్క నిమిషం సార్, నేను దయచేసి, ఎందుకంటే చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్ట్. ఎవరు మాట్లాడినా వాళ్ళ గురించి చెప్తాను సార్. లేదు దాని తప్పే ఉంది. ఆరెడ్డి మాట్లాడాడు, ఇంకో తోకున్నాడు మాట్లాడు, ఏడు మాట్లాడినా మాట్లాడుతాను, దాని గురించి ఏముంది? నేను ఏడాడు కులం గురించి మాట్లాడట్లా. రెండోది, అసలు లిక్కర్లో స్కామ్ జరిగింది అంటున్నారు కదా. ఎందుకు అంటున్నారు వాళ్ళు? అమ్మ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయలేదు, క్యాష్ రూపంలో డబ్బులు తీసుకున్నారు, అందుకని స్కామ్ జరిగింది అంటున్నారు. అంతే కదన్నా వాళ్ళు మాట్లాడింది. అంటే ఇప్పుడు హెరిటేజ్లో పాలు అమ్ముతున్నారు, పెరుగు అమ్ముతున్నారు, మజ్జిగ ప్యాకెట్లు అమ్ముతున్నారు, ఇంకొన్ని మనం డిబేట్లో చెప్పలేని కూడా అమ్ముతారు. వాళ్ళు డబ్బులు తీసుకొని అమ్ముతారు. కొన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మీరు వెళ్ళి కావాలని కొనుక్కుంటే డబ్బులు తీసుకుంటే డబ్బులు తీసుకోవచ్చు. 2 లక్షల లోపు ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, 2 lakhs రూపీస్ లోపు. సో ఇప్పుడు హెరిటేజ్లో డబ్బులు తీసుకొని అమ్మేయన్ని స్కాము, ఆన్లైన్ జరిగాయని స్కామ్ కాదు. అంతే కదా వాళ్ళ ఉద్దేశం. అంటే డబ్బులు తీసుకుంటే స్కామ్ జరిగిందంట, ఆన్లైన్ తీసుకుంటే జరగదంట. అని మరి అంటే అన్ని బంగారం షాపుల్లో కూడా ఆన్లైన్. సార్ దయచేసి వినండి, దయచేసి వినాలి, దయచేసి వినాలి, దయచేసి వినాలి, దయచేసి వినాలి. ఈ ప్రపంచంలో బంగారం షాపుల దగ్గర నుంచి వినాలి 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 వినాలి. ఈ బంగారం గారు మాట్లాడేది మనం వినాలి, వారికి సమాధానం చెప్పాలి. విజయకరణ్ గారు మాట్లాడేటప్పుడు విన్నా, నా దానికి సమాధానం వాళ్ళు కూడా విని రాసుకొని పద్ధతిగా మాట్లాడండి. నేను కూడా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందల్లా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఎస్ ఇక్కడ కుంభకోణం జరిగింది. ఆ డబ్బులన్నీ ఎత్తుకెళ్ళిపోయారు వీళ్ళ దృష్టిలో. వీళ్ళే చెప్తున్నారు 99,000 కోట్లు 5 సంవత్సరాల్లో లెక్కల ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఎస్ 99 జరిగిందా 95 జరిగిందా అనుకుందాం. ఆ 95,000 కోట్లు జరిగింది అనుకోండి. ట్రాన్సాక్షన్ అంత జరిగితే ప్రభుత్వానికి ఎంతే ఆదాయం చూపించారు, లేదా ప్రభుత్వానికి ఎంత సేల్స్ చూపించారు, తక్కువ చూపించారు ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ ఏదో కుమ్మక్క జరిగిందంటే ఎస్ వాళ్ళు చెప్పిన దానికి వినడానికి అర్థం ఉంటుంది. ఏముండదండి, మనం గుడ్డగాల్చి మొహాన్ని ఎత్తే అవతలాడు వచ్చి తుడుచుకోవాలి అంతే. ఎందుకంటే ఉన్నారు కదా మంది, ఎక్కువ మంది ఉన్నారు. ఒక 100 ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్లు ఒక 10 శాటిలైట్లు ఉన్నాయి, 4 పత్రికలు ఉన్నాయి. ఒక అబద్ధాన్ని రాసేస్తే అందరు నిజం అనుకోవాలి. ఇదే తప్ప ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఏమన్నా గండి కొడితే స్కామ్ జరిగినట్టు. ఎక్కడన్నా గండి కొట్టాడా? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందా? పాయింట్ నెంబర్ 1 నేను అడిగేది. లెక్కలకు సంబంధించి చిన్న బ్రేక్ తీసుకున్నాం ప్లీజ్. ఒక్క నిమిషం చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ప్లీజ్. స్మాల్ బ్రేక్ ప్లీజ్.